ఫ్రెండ్స్, ఈరోజు ఆప్షన్స్ ట్రేడింగ్లో ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనేది చూపిస్తుంది చూడండి. ఈరోజు ప్రాఫిట్ ఎంత అంటే ఇక చూడండి, ఇక్కడ ఉంది చూడండి. చూడండి, ఇక్కడ 5,600 ప్రాఫిట్. నేను పెట్టింది ఎంత అంటే 4,000 రూపాయలు. ఇక్కడ చూడండి, చూపిస్తుంది చూడండి. ఇవ్వండి, క్యాష్ బ్యాలెన్స్ చూసారా, 4,000 ఉండేది మార్నింగ్. ఆ 4,000తోనే తీసుకున్నాము. ఇవ్వండి, బాటా ఇండియా 1,480 సిఈ తీసుకున్నాము. ప్రీమియం ఎంత అంటే ₹10.50. చూడండి, ఇక్కడ కౌంటింగ్ చూపిస్తాను లెక్కేసి. దీని క్వాంటిటీ అంతా 375 కదా. క్వాంటిటీ 375 ఇంటూ ₹10.50 కదా. ఇవన్నీ లెక్కలేని నేను కాదు, చూపిస్తున్నాను ఐడియా కోసం. చూసుకోండి, 3,937 అంటే సుమారుగా 4,000 పెట్టాను. 4,000 పెడితే ప్రాఫిట్ చూడండి 5,600. ఇదే తీసుకున్నాం ఈరోజు. గ్రూప్లో పెట్టాను, చూపిస్తాను చూడండి. ఏమైనా గ్రూప్లో ఇచ్చాను. బాటా ఇండియా చూడండి, బాటా ఇండియా టార్గెట్ కూడా చెప్పాను, 1,460 అనేసి చెప్పాను టార్గెట్. ఇక్కడ చూడండి, ఇదే తీసుకున్నాము ఈరోజు. సిఈ తీసుకున్నాము. కరెక్ట్గా అనుకున్నట్టుగా కరెక్ట్గా 1,460కి వచ్చి ఆగింది చూసారా. అంటే ప్రతిసారి అంత కరెక్ట్గా చెప్పేస్తానని గొప్ప చెప్పుకోవట్లేదు. కాకపోతే ఒక్కోసారి పైకి వెళ్ళొచ్చు, ఒక్కోసారి కిందకి వెళ్ళొచ్చు. 100% అయితే ఉండదు. కాకపోతే ఈరోజు కొంచెం ఒక్కోసారి ఇలా వర్కౌట్ అవుతుంటుంది అనమాట. కరెక్ట్గా 1,460 టార్గెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెసేజ్ కూడా, వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను చూడండి, వినిపిస్తుంది చూడండి. ఇదిగోండి, బాటా ఇండియా తీసుకున్నాను, సిఈ తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి ఎక్కువ అమౌంట్ అయితే పెట్టలేదు. చూడండి, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ కూడా స్క్రీన్ షాట్ పెట్టాను, చూసుకోండి. ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా పెట్టాను. ఎక్కువేం పడలేదు, 4,000 పడింది అంతే. ఇందులో తీసుకుంటే రికవర్ అయిపోతాయి ఇప్పుడు వచ్చిన లాస్. ఇది మండే కూడా హోల్డ్ చేస్తాం, ఈ రోజే కాదు. ఈ రోజు అంతా ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే మండే కూడా హోల్డ్ చేస్తాం. ఇది నేను తీసుకున్నాను చూడండి, స్క్రీన్ షాట్ పెట్టాను. అందులో ఎగ్జిట్ అయిపోయి ఇందులో ఎంటర్ అవ్వండి. ఇది ఎక్కువ చూసారు కదా. అంటే నేను కాల్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇస్తాను అనమాట. నేను ఎందులో అయితే ఎంటర్ అవుతానో, ఏ స్ట్రైక్ ప్రైజ్ తీసుకుంటానో నేను ఇదే స్క్రీన్ షాట్ అనేది ఇచ్చేస్తాను అనమాట. నేను ఎంటర్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తాను అలాగా గ్రూప్లోనే. అంటే తీసుకున్న వాళ్ళకి కష్టంగా ఉండడం కోసం అనమాట. టార్గెట్ ఇలా వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను, టార్గెట్ అంతే. అదనమాట. లాస్ ఎందుకంటే అది నిన్న మొన్న ఎందుకు పెట్టలేదంటే డైలీ పెట్టడానికి అయితే అవ్వదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఎగ్జిట్ అయిపోవడానికి అయితే అవ్వదు. మార్కెట్ ఎక్కువగా సైడ్ వేస్లో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈరోజు ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చేద్దని కాదు. ఇది మూడోసారి మనం ట్రేడ్ తీసుకోవడం, చూపించడం. ఇది గ్రూప్లో కూడా మూడోసారి, ఇది రెండోసారి అవ్వడం గ్రూప్లో అయితే. మొన్నగా స్టార్ట్ చేసాం, 1 వీక్ అవుతుంది. అంటే ప్రతిసారి మనం ఎంటర్ వెంటనే ఎగ్జిట్ అయిపోవాలంటే అవ్వదు. ఒకసారి సైడ్ వేస్లో ఉండిపోతే ట్రేడ్ ఇది ఎంట్రీ మంచిది అనుకోండి, నెక్స్ట్ డేకి హోల్డ్ చేస్తాం. వీక్ మొత్తం అయితే హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ వీక్ అయితే హోల్డ్ చేయం, కానీ వీక్ మధ్యలో అయితే మాత్రం హోల్డ్ చేస్తాం అనమాట. అందుకే నేను 2 రోజులు పెట్టలేదు. ఎందుకంటే అది చూడండి, ఇక్కడ అరబిందో ఫార్మా తీసుకున్నాము ముందుదైతే. ఇంకోండి, స్క్రీన్ షాట్ ఇది దీనిది. అరబిందో ఫార్మాది 15,000 పెట్టాము. చాలా టార్గెట్ ఇది ఉంది. అంటే టెక్నికల్గా బాగుంది, ఫండమెంటల్గా టెక్నికల్గా చాలా బాగుంది. చాలా ఎక్కువ టార్గెట్ వస్తుంది అనేసి తీసుకున్నాము. ముందు ప్రాఫిట్లోకి వచ్చి సాయంత్రంకి ఏంటంటే అలా ఉండిపోయింది. అంటే మంచి టెక్నికల్గా బాగుందని చెప్పేసి హోల్డ్ చేసాం అనమాట. అది చూస్తే అది 2 డేస్ నుంచి కూడా మైనస్లోనే ఉంది. అరే సాయంత్రికి పెద్ద లాస్ ఇచ్చి మళ్ళీ రికవర్ అయిపోయింది. లాస్ లేదు, లాభం లేదు. అయినా సరే బాగుంది కదా అని చెప్పేసి ఉంచమని చెప్పాను. అలాగా ఉంచుతాం. అలాగే 2 రోజుల తర్వాత చూస్తే ఈరోజు కూడా, ఈరోజు కొంచెం పెరిగి ఈరోజు కూడా మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయింది. మార్కెట్ మొత్తం రికవర్ అవుతుంది, ఇది మాత్రం రికవర్ అవ్వట్లేదు. ఫార్మా సెక్టర్ నా డౌట్ వచ్చి వెంటనే ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. ఎగ్జిట్ ఎంత లాస్ చూడండి. ఇదిగోండి, ఆరో ఫార్మా 2,600 లాస్. ఒక్కోసారి లాసులు కూడా వస్తాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాస్ కంపల్సరీ రావాలి, వస్తేనే మంచిది. లేదంటే ఇది ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుంటారు అనమాట. ఎప్పుడైనా సరే మార్కెట్ అయినా సరే మన ప్రాఫిట్ అండ్ లాస్ అయినా సరే స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా వెళ్ళకూడదు. సైడ్ వేస్ ఇది పడుతుండాలి వెళ్తుండాలి. మన ప్రాఫిట్ లాస్ కూడా అలాగే ఉండాలి. అంటే ఎప్పుడు డైలీ ప్రాఫిట్లో తీసామనుకోండి, మనకి ఇంకా భయం పోద్ది అనమాట. భయం పోయి ఏం చేస్తామంటే, ఇది చూడండి, ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది కదా. నెక్స్ట్ డే ఏం చేస్తారు, ఒక 2-3 లాట్లు ఎక్స్ట్రా కొనేస్తారు. కొనేసరికి ఏంటంటే ఉన్నది పోద్ది, ఉంచుకుంది పోద్ది అన్నట్టు అయిపోద్ది అనమాట. అందుకే మనం ఇప్పుడు మార్కెట్ ఎంత కరెక్ట్గా మనం అనాలిసిస్ చేసినా సరే, ఏదో న్యూస్కి ఎఫెక్ట్ అవుతుంటుంది. ఏదో కంపెనీ న్యూస్ అవ్వచ్చు, గ్లోబల్ న్యూస్ అవ్వచ్చు, మొత్తం ఇదేదని కాదు, ఇంకా ప్రతి చిన్నదానికి కూడా మరి రియాక్ట్ అవుతుంటుంది. కాబట్టి మన అంచనా వేయలేము. అందుకే మనం ఎప్పుడు కూడా రిస్క్ని తగ్గించుకోవాలి. అందుకే ఎప్పుడు నేను సింగిల్ లాటమే చేయమని చెప్తాను. అందుకే అప్పుడప్పుడు లాస్ చాలా మంచిది అయింది ఇది లాస్ రావడం.
ఇప్పుడు ఇలా లాస్ వస్తుంటే భయపడతారు అనమాట. లేదంటే ఆహా బాగానే వస్తుందని చెప్పేసి క్వాంటిటీ పెంచేస్తుంటారు. ఇది చాలా మంచిది ఇలాగ అవ్వడం. ఒక స్టాక్ అయినా సరే అలా పెరుగుతుందంటే కంటిన్యూ కొనికూడదు. అలా పడుతున్నప్పుడు మళ్ళీ పెరుగుతున్నప్పుడు కొనాలి అలాగా. మన ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే ఏంటంటే మనకి అప్పుడప్పుడు కొంచెం జ్ఞాపకం అనేది ఉంటుంది అనమాట. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి అదాని ఎంటర్ప్రైజెస్, ఇదైతే నేను గ్రూప్లో పెట్టలేదు. ఇది దీనికి దీనికి ఎంత పెట్టానంటే ₹39 పెట్టాను ప్రీమియం. అప్పుడే ఉన్న డబ్బులతోనే పెట్టేశాను. అది మళ్ళీ 4000 అంత ఉండదు. అది ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ 4000 అంత యాడ్ అయింది. మొత్తం యాడ్ అవ్వలేదు. ఆ ఉన్న డబ్బులకి ఈ స్ట్రైక్ ప్రైస్ దొరికితే పెట్టేశాను. ఇదేంటే టార్గెట్ ఎక్కువ పెట్టుకున్నాను దీనికి. కానీ అదాని స్టాక్స్ ఎప్పుడు నేను ఎప్పుడు రిస్క్ చేయను. ఇది టార్గెట్ ఎక్కువ ఉందనేసి రిస్క్ తీశాను. కొండగంటికేసం వస్తూ వచ్చింది అసలు. కానీ నేను గ్రూప్లో పెట్టను, ఇలాంటి రిస్క్ ఎప్పుడు పెట్టను. ఇది బాటా బాగుంది కదా పెట్టాను. వారానికి ఒకటి లేదంటే రెండో చేస్తాను, డైలీ ఏం చేయము. ఇదేంటంటే టార్గెట్ అంటే ఇది ఏంటంటే నేను తొందరగా ఒక 50,000 చేద్దామనేసి పెట్టిందంతా 14,000 పెట్టాను ఈ అకౌంట్లో. చూడండి 4,000 ఉండేది ఉదయానికి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కూడా గ్రూప్లో ఇవ్వలేదు. రోజుకి ఒకటే, ఇది ప్రాఫిట్లో ఉన్నారు కదా, ఇంకా రెండోది ఇవ్వకూడదు. రోజుకి ఒకటే. మళ్ళీ ఇందులో ఒకరు పోతే మళ్ళీ దెబ్బ అయిపోతారు. నేనంటే చూసుకుంటాను కాబట్టి పర్లేదు. ఇది ఇందులో ప్రాఫిట్ వచ్చింది కదా ఈరోజు చాలు. ఇగో క్రూడ్ ఆయిల్ తీసుకున్నాను. ఉన్న ఇక 4,000కి 2 లాట్లు వచ్చాయి. ఇక 6,200 సిఈ తీసుకున్నాను, క్రూడ్ ఆయిల్ మినీ. ఈ డబ్బులతో చేస్తాను అనమాట. ఇక ప్రజెంట్ ₹150 ప్రాఫిట్లో నడుస్తుంది. చూస్తాను ఎంతవరకు మూమెంట్ వస్తే అంతవరకు చూసి ఎగ్జిట్ అవుతుంది. వీటితో ఎందుకు చేస్తానంటే తొందరగా ఒక 50,000 చేద్దామనేసి. ఒక 50,000 అయ్యింది అనుకోండి, నేను వారం స్టాక్స్ చెప్తున్నాను కదా, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్, ఈ వచ్చిన అమౌంట్నే ఇన్వెస్ట్మెంట్ చేసి చూపిద్దామనేసి. అంటే అదేంటి ఫ్రీగానే చెప్తాను. అదేంటంటే నేను స్టాక్స్ చెప్తున్నాను కదా, ప్రతి వారం రికమెండ్ చేస్తాను కదా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అనేసి. అవి ఎందులో రికమెండ్ చేస్తానో ఇందులో వచ్చిన ప్రాఫిట్నే నేను ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను అనమాట స్వింగ్ ట్రేడింగ్కి. అప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. అది కూడా కనీసం ఒక 30,000 ఉంటే బాగుంటుంది. నేను 3 స్టాక్స్ 2 స్టాక్స్ ఇస్తున్నాను కదా, 3, 5 అలాగ ఇస్తున్నాను కదా, అందులో ఏది బాగుంటే ఇందులో వచ్చిన ప్రాఫిట్తోనే ఇన్వెస్ట్ చేస్తాను. దీనికి ఏంటంటే 10,000 కంటే ఎక్కువ ఉంచను. మనం 10,000తోనే గేమ్ ఆడతాం ఆప్షన్స్ ఎప్పుడు కూడా. 10,000 అయిపోయాయి అనుకోండి, పోయాయి అనుకోండి, మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో మళ్ళీ ఒక 10,000 తీస్తాం, ఆడతాం. వచ్చిన ప్రాఫిట్లన్నీ ఇన్వెస్ట్ చేస్తాను. ఒక సిస్టమేటిక్గా అలాగా చేయాలని చూపిస్తాను. అందుకే తొందరగా చేయాలనేసి ఈ డబ్బులతోనే క్రూడ్ ఆయిల్ కూడా ఈ అమౌంట్తోనే చేస్తాను అనమాట. అందుకే కొంచెం రిస్క్ ఎక్కువైనా అదాని ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నాను. వస్తే ఇందులోనే ఒక 30,000 వరకు వచ్చేయాలి. వచ్చేసాయి అనుకోండి, నెక్స్ట్ వీక్ నుంచే మీకు నెక్స్ట్ వీక్ కల్లా 50,000 అయిపోద్ది. ఇది కరెక్ట్గా వర్క్ అయితే నెక్స్ట్ వీక్ నుంచే మీ స్టాక్స్ రికమెండ్ పెడుతుంటాను కదా, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్. అందులో నేను కూడా ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను. అందులో కొత్త వాళ్ళు ఎవరైనా భయపడకుండా ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది అలాగే 1 వీక్ వరకు టైం ఉంటుంది కూడా పర్లేదు. అలా చేద్దామనేసి నేను వీటితో కొంచెం తొందరగా అగ్రెసివ్గా వెళ్తున్నాను. కానీ గ్రూప్లో మాత్రం ఏ పడితే ఇచ్చట్లేదు, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నిస్తున్నాను. ఇప్పుడు లాస్ రావడం చాలా మంచిది వచ్చింది. ఇలాంటి ప్రాఫిట్లు వచ్చాయనుకోండి, ప్రతిసారి కూడా ఇలాగే చేస్తారు. రేపు ఈరోజు వచ్చింది, మళ్ళీ మండే ఇచ్చారనుకోండి, మండే ఇది బాగుంది కదా అని చెప్పేసి ఈ వచ్చిన ప్రాఫిట్ డబ్బులు కూడా కలిపేసి ఇంకో 2-3 లాట్లు ఎక్స్ట్రా తీసుకుంటారు. వచ్చింది కదా, లాభం వచ్చింది కదా అనేసి. అప్పుడు అది మొత్తం పోద్ది. ఎప్పుడు ఒక లాటే చేయాలి. అందుకోసమే ఈ లాస్ రావడం చాలా మంచిది ఇందులోండి. ఇది వీడియోస్ నెక్స్ట్ వీడియోకి స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్స్ సెలెక్ట్ చేస్తాను. మార్కెట్ అయితే కొంచెం 4 వంతులకి 3 వంతులు బాగానే ఉంది. నెక్స్ట్ వీక్ రికవరీ అయ్యే ఛాన్స్, రికవరీ అనేది మొత్తం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోద్ది. ఎక్కువ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ నెక్స్ట్ వీక్ కొంచెం మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. చూస్తాను, కొంచెం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఒక 2-3 పెడతాను. ఈ వీడియో అయిన తర్వాత చేస్తాను, లేదంటే రేపు ఉదయం కానీ పెడతాను స్వింగ్ ట్రేడింగ్కి. మళ్ళీ ఆ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.